హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి అటుకులతోన స్వీట్ రెసిపీ అండి. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా మంచి టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి. ఇలా చేసి దేవునికి నైవేద్యంలా కూడా పెట్టవచ్చండి. భలే టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి కప్పున్నర బెల్లం వేసుకున్నామండి. కప్పున్నర బెల్లానికి 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కరిగేవరకు కలుపుతో కరిగించుకోవాలండి. బెల్లం కరిగింది కదండి, ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలండి. 3-4 నిమిషాలు అయింది కదండి, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సైడ్ పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి. దీంట్లోకి 8 నుంచి 10 వరకు బాదము, ఒక 10 నుంచి 12 వరకు కాజు కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎండు ద్రాక్ష వేసి వేపుకోవాలండి. వేగే కదండి, ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పున్నర కొబ్బరి తురుము వేసుకున్నామండి. కప్పుతో నుంచి 1 కప్పున్నర వేసుకోవాలండి. స్టవ్ని చిన్న పెట్టుకొని దూరగా వేపుకోవాలండి. ఇదిగోండి, వేగిపోయిందండి కొబ్బరి, ఇలా వేపుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. కొబ్బరి తురుము మొత్తం తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి 6 నుంచి 7 వరకు 7 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి అటుకులు అండి, 2 కప్పుల అటుకులు వేసుకోవాలి. అటుకులు కొంచెం క్లాత్ పైన వేసి తుడుచుకోండి నీట్గా. ఏమన్నా డస్ట్లా కమన్నా పోతుంది, చెల్లించుకొని అలా తుడుచుకొని వేసుకోండి. నేను అలా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ చిన్న పెట్టి వేసుకోవాలండి. మంచిగా దూరగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. ఇలా వేసి వదిలేస్తే కింద మొత్తం అడుగు మొత్తం నల్లగా అయిపోతాయండి, మాడిపోయినట్లు. నెయ్యి మాత్రము 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నేను 7 టీ స్పూన్ల వరకు చెప్పాను కదా, 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. టేబుల్ స్పూన్తో వేసుకుంటే 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. స్టవ్ మాత్రం చిన్నగా పెట్టుకునే చేసుకోవాలండి. చిన్నగా పెట్టి చేసుకుంటేనే మంచిగా వేగుతాయండి. మరీ గోల్డెన్ కలర్ వేపుకోవద్దు, మరీ తెల్లగా ఉండొద్దండి. మీడియంలో వేపుకోవాలి. కొద్దిగా అయితే సెట్ అవుతుంది. ఇదిగోండి, వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, బెల్లం వాటర్ దాన్ని వేసేసుకోవాలి. ఉడబోసుకుంటే ఇలా ఉడబోసుకుంటే ఏమైనా కదండి, డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకోవాలండి. 7 నుంచి 8 నిమిషాలు అయింది కదండి. ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి చూసుకుందామండి. కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం వేపి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి, దాన్ని వేసేసుకున్నాము. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నామండి. వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకున్నాము. ఇప్పుడు ఇట్లా కలుపుతున్నప్పుడు మాత్రం స్టవ్ని చిన్న పెట్టుకోండి. ఇంతకుముందుకు మనం ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకోమని చెప్పాను కదండి. ఇప్పుడు మనం ఇది మొత్తం డ్రై అవుతుంది కదా, వాటర్ అంతా వెళ్ళిపోయి డ్రై కావాలండి. డ్రై అయ్యి మనం వేసుకున్న నెయ్యి రావాలి. అట్లా వచ్చితేనే పర్ఫెక్ట్గా అయినట్టండి మనం చేసుకున్న స్వీటు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. అది వేసుకొని మొత్తం కలుపుకున్నాను. ఇదిగోండి, మనం వేసుకున్న నెయ్యి వదులుతుంది. మొత్తం డ్రై అయ్యి ఇట్లా నెయ్యి వదలాలండి. నెయ్యి వదిలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మనం తయారు చేసుకున్న స్వీట్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో స్వీట్ రెసిపీ రెడీ అండి.